వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. వీర్ కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. విమర్శలు ఎలా ఉన్నా కమర్షియల్గా ఈ చిత్రం బాగానే ఆడింది. మళ్ళీ అదే పదంలో డబల్ ఇస్మార్ట్స్ అంటూ పూరి రామ్ ప్రయోగం చేశారు. ఈసారి మొత్తంగా బెడ్స్ కొట్టేసింది. డబల్ ఇస్మార్ట్ సినిమాకు వీకెండ్ ఎలాగో కలిసి వచ్చిన వీక్ డేస్ని దెబ్బపడింది. డబల్ ఇస్మార్ట్కు 50 కోట్లకు పైనే బిజినెస్ జరిగిందని సమాచారం. లైగర్ నష్టాలు పూడ్చాలని నైజాం డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను వంటి వారు నిరసనలు చేశారంట. ఎంతో కొంత తిరిగి ఇస్తామని అన్నారంట. ఇలా ఏదోలా సినిమా అయితే బయటకు వచ్చిందని, కానీ మొదట ఆడుతూనే సినిమా తేడా కొట్టేసిందని అందరికీ అర్థమైంది. ఇక ఈ మూవీ లైగర్ కంటే దారుణంగా తేడా కొట్టిందని సమాచారం. పూరి గత చిత్రం లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే కూడా దారుణంగా డబల్ ఇస్మార్ట్ ఫ్లాప్ అయిందని సమాచారం. వీకెండ్స్లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా సాగిన ఈ సినిమా మొదటి సోమవారం దారుణమైన ఫలితాన్ని చూసింది. నేడు మినిమం వసూళ్లు కూడా నమోదయ్యే పరిస్థితి కూడా లేదు అని మొదట ఆటతోనే అర్థమైంది. ఈ సినిమా మొత్తంగా 12 కోట్ల షేర్ను రాబట్టిందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం. సింగర్ ఏమన్నారంటే, డబల్ ఇస్మార్ట్లో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి ప్రసారం జరిగింది. కానీ పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ నటించిన కావ్య దాపర్ కూడా సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ ఆమె ఆశలు కూడా అడియాసలుగా మిగిలాయి. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ రూపొందించిన లైగర్ సినిమా వసూళ్లు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ ఒక మోస్తారుగా అయినా ఆ సినిమా వసూళ్లు దక్కించుకుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం మినిమం వసూళ్లు సాధించలేకపోయింది. 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ కేవలం 12 కోట్లతో సరిపెట్టుకుంది. లైగర్ నష్టాల నుంచే ఇంకా తేరుకోలేకపోతున్న పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ నష్టాల నుంచి ఎలా బయటపడతాడో చూడాలి. డబుల్ ఇస్మార్ట్తో లైగర్ నష్టాలను పోడ్చాలని భావించిన పూరి ఇప్పుడు ఏం చేస్తాడో అంటూ ఆయన వైపు చూస్తున్నారు. రామ్ కూడా మరో మంచి సినిమా కోసం అప్పుడే కథలు వినడం మొదలుపెట్టేశాడు.